ఫ్రెండ్స్, యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఇది డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు ఉద్దేశించబడిన ఏకీకృత చెల్లింపుల మధ్యవర్తి విధానం. దీని రియల్ టైం పేమెంట్ సిస్టమ్ రెండు బ్యాంక్ ఖాతాల మధ్య మొబైల్ ఇంటర్ఫేస్ ద్వారా నగదును వెంటనే బదిలీ చేయడానికి ఉపకరిస్తుంది. రియల్ టైం డిజిటల్ పేమెంట్స్ లో 40% వాటా భారతదేశానిది అని ప్రధాని నరేంద్ర మోదీ గర్వంగా ప్రకటించారు. అంటే ప్రపంచం మొత్తంలో రియల్ టైం పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లో 40% భారత్లోనే జరుగుతుంది. ఈ రియల్ టైం పేమెంట్ చేయడానికి సహకరిస్తున్న మన భారతదేశ యూపీఐ విధానం ఇప్పుడు ఒమన్, యుఏఈ, బహ్రెయిన్, ఖతర్లతో పాటు సుమారు 35 నుంచి 40 దేశాల్లో ఉపయోగించబడుతోంది. ఇప్పుడు గల్ఫ్ లో పెద్ద దేశం సౌదీ అరేబియాలో కూడా ప్రవేశిస్తోంది. ఇంతవరకు యుఎస్ కు చెందిన స్విఫ్ట్ విధానాన్ని కూడా యూపీఐ చేజిక్కించుకోవచ్చని పరిశీలకుల అంచనా. ఇది చాలా గొప్ప విషయమే, ఎందుకంటే ఈ దేశాల నుంచి భారతదేశానికి డబ్బులు యూపీఐ విధానంలో వచ్చి చేరతాయి కాబట్టి. ఇలా భారతదేశం ఏటా 8 నుంచి 10 బిలియన్ డాలర్ల సొమ్మును ఆదా చేయగలుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందనే మీ సందేహానికి సమాధానం ఇదిగో గమనించండి. భారత్ నుంచి ఎందరో శ్రామికులు, ఉద్యోగులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లోని 52.8 మిలియన్ల జనాభాలో భారతవాసులు సుమారు 13.4 బిలియన్లు ఉన్నారు. అంటే అక్కడ ప్రతి నలుగురిలో ఒకరు భారతీయుడు. భారత్కు వచ్చే మొత్తం రెమిటెన్స్ లో, అంటే విదేశాల్లో నివసిస్తున్న వారు భారతదేశంలోని తమ వారికి లేదా తమ బ్యాంక్ ఖాతాలకు పంపించే సొమ్ములో దాదాపు 65% సొమ్ము గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. యూపీఐ కంటే పూర్వం 2 రకాలుగా విదేశాల్లోని భారతీయులు అక్కడి నుంచి ఇక్కడికి సొమ్మును పంపించేవారు. అందులో ఒకటి సాంప్రదాయ బ్యాంకుల ద్వారా సొమ్ముని అక్కడి నుంచి ఇక్కడికి పంపించడం. వీసా, మాస్టర్, వెస్టర్న్ యూనియన్ వంటి కార్డుల కంపెనీలు మధ్యవర్తిత్వం ద్వారా సొమ్ము బదిలీ చేయాలంటే సౌదీ బ్యాంకులు 6% బదిలీ రుసుమును వసూలు చేసేవి. ఇక రెండోది ఏజెంట్స్ ద్వారా పంపించడం. వీళ్ళకి బాగానే కమిషన్ ముట్ట చెప్పాలి. అది సుమారు 10% వరకు ఉండొచ్చు. అంటే విదేశాల్లో మీరు ఏడాది కష్టపడితే ఒక నెల ఆదాయం కేవలం ఆ నగదు బదిలీకి రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. మరి ఇలా కేవలం ట్రాన్సాక్షన్ రూపంలో ఛార్జ్ చేయడం మనకి పెద్ద లాస్ కదా. అలా మన సంపాదన మనం తినకుండా వేరే వారికి ఇవ్వాల్సి రావడం బాధే కదా. అందుకని మన భారత ప్రభుత్వం సౌదీలో యూపీఐ విధానాన్ని ప్రవేశపెట్టింది. యూపీఐ విధానం అమలు చేయించడం ద్వారా ఈ ఛార్జెస్ గోల వదిలిపోతోంది. అంటే సేవా రుసుము అసలే లేదని కాదు. నగదు బదిలీ కోసం మీరు 132.67 రూపాయలు ఫిక్స్డ్ ఛార్జ్ చెల్లించి పంపిస్తున్న నగదులో 2.04% అమౌంట్ ట్రాన్సాక్షన్ ఛార్జ్గా చెల్లిస్తే చాలు. మీకు చాలా సొమ్ము ఆదా అవుతుంది. యూపీఐ వల్ల మరొక మేలు టైం సేవింగ్. బ్యాంకులు, ఏజెంట్లు తీసుకునే ఛార్జీలు భారీగానే ఉంటాయి. నగదు బదిలీకి కూడా చాలా సమయం పడుతుంది. కనీసం 24 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. మరిప్పుడు యూపీఐ ద్వారా నగదు బదిలీకి కొన్ని గంటలు చాలు. అలాగే ఒక రోజుకు గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు నగదు బదిలీ చేయొచ్చు. యూపీఐ విధానంలో నగదు బదిలీ వల్ల ప్రయోజనాన్ని గ్రహించాలంటే ఈ విధానం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. డబ్బు పంపించాలనుకున్న వ్యక్తి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి డబ్బులు పంపిస్తాడు. ఈ వ్యక్తి ఉపయోగిస్తున్న యాప్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ సర్వీస్ తో అతని వివరాలు నిర్ధారించుకుంటుంది. తర్వాత నగదు బదిలీ వివరాలను అతని బ్యాంక్కి పంపించి అతని ఖాతాలోంచి ఆ మొత్తాన్ని తీసుకుంటుంది. ఇలా డెబిట్ అయిన ట్రాన్సాక్షన్ వివరాలు సొమ్ము పంపిస్తున్న వ్యక్తి ఫోన్కు బ్యాంక్ నుంచి అందుతాయి. అతని నుంచి ఇన్ఫర్మేషన్ అందగానే ఎవరికైతే సొమ్ము చేరాలో అతని బ్యాంక్ వివరాలన్నీ నిర్ధారణ చేసుకుని ఆ ఖాతాలో సొమ్ముని జమ చేస్తుంది. ఇతని ఖాతాలో డబ్బులు క్రెడిట్ అయిన సంగతి యూపీఐ ద్వారా ఇద్దరు వ్యక్తులు ఉపయోగించే యూపీఐ ఎనేబుల్డ్ యాప్స్ లో నమోదవుతుంది. చెప్పడం కోసం ఇంత సమయం పట్టింది గానీ ఈ మొత్తం ట్రాన్సాక్షన్ కొద్ది సెకండ్లలోనే ముగుస్తుంది. మరి మీరు కూడా యూపీఐ ఉపయోగిస్తుంటే మీ అనుభవం ఎలా ఉందో చెప్పండి. యూపీఐ మర్చెంట్ పేమెంట్స్, స్టాక్, ఫినాన్షియల్ మార్కెట్ల ట్రాన్సాక్షన్ ని ఎంతో సులభతరం చేస్తుంది. అవును, యూపీఐ ద్వారా స్టాక్స్ కొనుగోలు, అమ్మకాలు ఇప్పుడు చాలా సులువు. ట్రాన్సాక్షన్ కోసం వసూలు చేసే ఛార్జ్ తక్కువని, బదిలీకి తక్కువ సమయమే పడుతుందని మాత్రమే యూపీఐని వినియోగదారులు ఉపయోగిస్తున్నారని అనుకోకండి. ఇంకా పలు కారణాలున్నాయి. ఫిడెలిటీ నేషన్ అనే రేటింగ్ ఏజెన్సీ యూపీఐకి గ్లోబల్ ట్రాన్సాక్షన్స్ లో ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది. యూపీఐ ద్వారా నగదు బదిలీ ఒక ఎంఎంఎస్ పంపించడం అంత సాధారణ విషయమని, కనుకనే అది మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. పైగా యూజర్కి యాప్ ఉపయోగించడం తెలిస్తే చాలు. టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక యూపీఐ 24 గంటలు పనిచేస్తుంది. నగదు బదిలీ త్వరితంగా చేస్తుంది. రెగ్యులేటర్ నుంచి యూపీఐకి చక్కని మద్దతు ఉంటుంది. కనుకనే యూపీఐ తక్కువ సమయంలోనే ఎక్కువ విస్తరించింది. మిగతా విధానాలతో పోలిక చూసినా మీకు ఈ విషయం అర్థమవుతుంది. యూపీఐకి 5కి 5 స్కోర్ కూడా వచ్చింది. అదే సమయంలో చైనా వారి డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇంటర్ఫేస్ ఇవే పనులు చేసినందుకు 5కి 5 స్కోర్ మాత్రమే దక్కించుకుంది. మరి భారతీయులుగా మనం దేశానికి ప్రతినిధిగా ప్రధాని గర్వించడం సబబే కదా. మీకో విషయం చెప్పాలి. భారతదేశం తర్వాత చైనాయే అత్యధిక నగదు లావాదేవీలు జరిపే దేశం.
అయితే భారత్లో లాగా చైనాలో మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ వంటి అమెరికా కార్డులకు ప్రవేశం లేదు. మరి యుఎస్కి చెందిన ఫిడెలిటీ నేషనల్ అనే సంస్థ తన కొలతల ప్రకారంగా చైనా దేశ పేమెంట్ విధానాలను పూర్ కస్టమర్ వాల్యూ అనే బిరుదులు ఇస్తే ఎలా? ఇది సబబు కాదు కదా. ఇందులో ఏమన్నా తిరకాసుందా? ఎలా తెలుస్తుంది? మీకేమనిపిస్తోంది? యూపీఐ ఇప్పుడు వీసా, మాస్టర్ కార్డుల హవాని తగ్గించి సవాలు చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే యూపీఐని విశ్వవ్యాప్తంగా అంగీకరిస్తారా అన్నది మాత్రం సందేహమే. అసలు ఈ వీసా, మాస్టర్, వెస్టర్న్ యూనియన్ కార్డుల కంపెనీలు నేరుగా బ్యాంకులైతే కాదు, మధ్యవర్తులు మాత్రమే. ఒకానొకప్పుడు 2 బ్యాంకు ఖాతాల మధ్య నగదు బదిలీ జరగాలంటే డోనర్ బ్యాంక్, రిసీవర్ బ్యాంక్లోని ఖాతాదారుడి వివరాలు తీసుకోవాల్సి ఉండేది. రిసీవర్ బ్యాంక్ నుంచి ఆ వివరాలు డోనర్ బ్యాంక్ చేరితే సదరు డోనర్ బ్యాంక్ ఆ ఖాతాదారు నుండి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయొచ్చు. అలా చేస్తుండేవి కూడా. అలా బ్యాంక్ నుంచి బ్యాంక్కి మధ్య జరిగే కస్టమర్ల తాలూకు లావాదేవీల్లో ఏవో సమస్యలు ఎదురయ్యేవి. ఈ సమస్యలు లేకుండా చేయడానికి పుట్టుకొచ్చిందే వీసా, మాస్టర్ కార్డుల కంపెనీలు. ఇవి బ్యాంకులతో మాట్లాడి అటు ఇటు ఖాతాదారుల వివరాలు తాము తీసుకుని ఆ నగదు లావాదేవీని తమ ద్వారా పూర్తి చేస్తాయి. మామూలు భాషలో చెప్పాలంటే సెటిల్మెంట్ చేస్తాయి. ఇప్పుడు భారత ప్రభుత్వం యూపీఐ ద్వారా అదే పని చేస్తోంది. వీసా, మాస్టర్ కార్డుల పెత్తందారీతనాన్ని సవాల్ చేస్తోంది. డిజిటల్ ఇండియా నినాదం చాలా గొప్ప ప్రభావాన్ని చూపించింది. కరోనా మహమ్మారి కాలంలో దేన్నైనా నేరుగా తాకడం అనేది ప్రమాదకరమని గ్రహించాక, ఆ ప్రమాదం నోట్లు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా అతి వేగంగా ముందుకొస్తుందని తెలుసుకున్నాక ప్రజలు, చిరు వ్యాపారులు, బడా పారిశ్రామికవేత్తలు డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లారు. యూపీఐని ప్రారంభించినప్పటి నుంచి వీసా, మాస్టర్ కార్డులు దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనీ ట్రాన్సాక్షన్ను సెటిల్ చేస్తున్నవి దాదాపుగా ఈ రెండే. 2012 ఏప్రిల్లో ఈ 2 కంపెనీల వద్ద ఉన్న ప్రపంచవ్యాప్త ఖాతాదారుల సమస్త వివరాల సమాచారం నుంచి సుమారు 1 కోటి మంది ఖాతాదారుల క్రెడిట్ కార్డుల సమాచారం లీక్ అయింది. ఇదో గ్లోబల్ సెక్యూరిటీ థ్రెట్. మరో సంగతి, ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ దేశాల యుద్ధం నేపథ్యంలో రష్యాలో వీసా, మాస్టర్ కార్డుల సేవలని యుఎస్ పూర్తిగా నిలిపివేసింది. అంటే అమెరికా ఈ కంపెనీలని తన ఆయుధాలుగా ఉపయోగిస్తుందనే కదా అర్థం చేసుకోవాలి. వీటి మీద ఆధారపడిన దేశాల్లో తన పరపతిని స్థాపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది అమెరికా. అమెరికాని నమ్మి మన బ్యాంకుల వివరాలు ఈ కార్డుల కంపెనీల చేతిలో పెట్టడం దుస్సాహసమనే చెప్పాలి. 2014లో భారత ప్రభుత్వం రూపే కార్డుని ప్రవేశపెట్టింది. దీన్ని ఈసారికే బ్యాంకులన్నీ ఉపయోగిస్తున్నాయి, ఖాతాదారులకు అలవాటు చేశాయి. యూపీఐని ప్రారంభించిన తొలినాళ్లలో యూపీఐతో అనుసంధానమైన యాప్స్ ని ఉపయోగించినప్పుడు ట్రాన్సాక్షన్స్ కోసం డెబిట్, క్రెడిట్ కార్డుల్ని ఉపయోగించాల్సి వచ్చేది. అలాగని అందరూ వీసా, మాస్టర్ క్రెడిట్ కార్డుల ఫీజుల్ని భరించలేరు. అప్పుడు రూపే కార్డ్ అందుకు చౌకైన ప్రత్యామ్నాయంగా మారింది. మరింత మంది యూపీఐని వాడడం ఆరంభించారు. ఇప్పుడు చాలా మంది జేబులో వాలెట్ అవసరం లేకుండా పోయింది. వారి స్మార్ట్ ఫోనే వాళ్ళ వాలెట్. అలా మన భారత ప్రభుత్వం ఏటా 5,700 కోట్ల రూపాయలు ఆదా చేస్తోంది. ఈ ఆదా ఎక్కడి నుంచని ఆలోచనలో పడకండి. ఇదంతా ప్రతి ఏటా పాడైన కరెన్సీ నోట్లను రీప్లేస్ చేసేందుకు కొత్తవి ముద్రిస్తే అయ్యే ఖర్చు. ఇంతకీ సంగతి ఏంటంటే, వీసా కార్డు కంపెనీ తమ స్వదేశం అమెరికాలో భారతదేశం మీద ఫిర్యాదు చేస్తుంది. భారతదేశంలో అన్ని కంపెనీలకు సమాన అవకాశాలు ఇవ్వడం లేదు. భారత ప్రభుత్వం తన యూపీఐ విధానానికి పూర్తి మద్దతిస్తూ పక్షపాత ధోరణి చూపిస్తుందనేదే ఆ ఫిర్యాదు. ఇండోనేషియాలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు తన ఆధిపత్యం తగ్గిపోవడం మొదలవగానే అమెరికా సంయుక్త రాష్ట్రాల వాణిజ్య ప్రతినిధి అంటే మన ఎన్పిసిఐ వంటి సంస్థకి అదే పనిగా తెగ మెయిల్స్ పంపించి ఇండోనేషియా ప్రభుత్వం మీద వీసా, మాస్టర్ కార్డులకు అనుకూలమైన స్థితిని కలిగించమని చెప్పి ఒత్తిడి చేయమని అడిగాయి. ఇండోనేషియా చేసిన వీసా, మాస్టర్ కార్డుల కంపెనీలకు నచ్చని పని ఏంటంటే, తమ దేశంలో వ్యవహారాలు నిర్వహిస్తున్న విదేశీ పేమెంట్ సిస్టమ్స్ కంపెనీలు తమ డేటాని స్థానికంగా తమ దేశంలోనే స్టోర్ చేసి ఉంచాలని చెప్పడం. అలా చేయాలంటే ఈ 2 కంపెనీలు ఇండోనేషియాలో పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాలి. అందుకని అమెరికా ద్వారా ఇండోనేషియా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా ఆ దేశంలో ఈ 2 కార్డుల కంపెనీలు తమ డేటాని భద్రపరిచే పనే చేపట్టకుండా తమ వ్యాపారాన్ని మాత్రం హాయిగా నిర్వహించుకుంటున్నాయి. ఇంతగా తమ వ్యాపారం కోసం ఒత్తిడి తీసుకొచ్చే స్థాయి ఉన్న వీసా, మాస్టర్ కార్డుల కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా తన యూపీఐ ద్వారా వాటి మార్కెట్లో ప్రవేశించే సాహసం చేస్తున్న భారత ప్రభుత్వాన్ని అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. అమెరికాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి భారత్కు కూడా ఎదురవుతుంది. కాబట్టి మన భారత ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉండాలి. అమెరికా సంగతి అలా ఉంచండి. యూపీఐని ఆహ్వానిస్తున్న దేశాల ప్రజలకు దీని మూలంగా ఎంత ప్రయోజనం కలుగుతుందో అంతే ప్రయోజనం ఆయా ప్రభుత్వాలకు కలుగుతుంది. యూపీఐ లావాదేవీల ఫలితంగా ఆయా నగదు బదిలీల రికార్డు ప్రభుత్వ డేటాబేస్లో ఉంటుంది. వారెవ్వరూ పన్నులు కట్టకుండా ఎగవేయడం కుదరదు. జీఎస్టీ వసూళ్లకు బలమవుతుంది.
ఇక నల్లధనం చలామణి కొంతవరకు అదుపు చేయబడుతుంది. మరింత సేఫెస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించడం కోసం భారత ప్రభుత్వం డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ఇక